ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచే గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. సర్వశక్తుడగు దేవుడు శిక్షించినప్పుడు ఆయన శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి ఆయన గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని ప్రభువు తన వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడు? మనము పరిశుద్ధంగా జీవించకుండా లోకంలో పడిపోయి లోకంలో ఉన్నటువంటి పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు మనము ఆయన గద్దింపునకు లోబడాలి. అంతేకాని ఆయన గద్దింపునకు మనం ఎదురు తిరగకూడదు. ఆయన గద్దింపు మనకు ఎంతో శ్రేష్టము, మనకెంతో మేలు చేస్తుంది. కాబట్టి మనం పాపంలో పడిపోకూడదని, దారి తప్పిపోకూడదని ఆయన మనల్ని గద్దిస్తాడు. మనం ఎప్పుడూ పరిశుద్ధులుగా జీవించాలని, ఆయన వలె మనం పరిశుద్ధమైన జీవితము జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన చిత్తం మనం చేస్తూ, ఆయన ఉద్దేశాలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరిస్తూ మనం జీవించాలి. వీటన్నిటి నుండి మనం ఎప్పుడైతే తొలగిపోయి పాపంలో పడిపోయి మళ్ళీ లోకానుసారమైన జీవితం జీవిస్తామో ఆ ప్రభువు మనల్ని గద్దిస్తాడు. కాబట్టి ఆయన గద్దింపునకు ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయనను సంపూర్ణంగా అంగీకరించి ఆయన చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ధన్యులు. కాబట్టి సర్వశక్తుడకు దేవుడు గద్దించినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షను, ఆ గద్దింపును మనం ఏమాత్రము తృణీకరించకూడదు. కాబట్టి ఆయన గద్దింపు మనకు మేలు చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. ఆయన మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షను ఏమాత్రము తృణీకరించవద్దు. ఆయన ఎప్పుడు శిక్షిస్తాడు? మనము బాగుపడాలని, మనము మంచి మార్గంలో నడవాలని, క్రీస్తును అనుసరించి జీవించాలని, ఆయన మన పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశ ప్రకారమే మనం జీవించాలని దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనం పాపం చేయకుండా మనల్ని శిక్షిస్తాడు. మనము ఆయన ఎదుట ఏ పాపములు చేయకూడదని, ఏ నేరములు, ఏ దోషములు చేయకూడదని, ఏ తప్పిదములు చేయకూడదని ఆయన మనల్ని శిక్షిస్తాడు. చూడండి, ఎంతో ప్రియమైనటువంటి కుమారునిగా పిలువబడుతున్నటువంటి దావీదును దేవుడు శిక్షించలేదా? తప్పకుండా శిక్షించాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యమిచ్చాడు. అలాంటి దావీదును దేవుడు శిక్షించాడు. ఆయన ప్రేమించే దేవుడు మరియు శిక్షించే దేవుడు. కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే, దావీదైనా సరే, ఇంకొకరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఆయన మనల్ని శిక్షిస్తాడు. దేవుడు దావీదును శిక్షించినప్పుడు దావీదు సంపూర్ణంగా దేవుని శిక్షకు లోబడ్డాడు. ఆయన గద్దింపునకు లోబడ్డాడు. మళ్ళీ తిరిగి సింహాసనమును అధిష్ఠించి మంచి పరిపాలన ఇశ్రాయేల్ ప్రజలకు అందించగలిగాడు. ఆయన గాయపరిచి గాయములు కూడా కడతాడు. యాకోబును చూడండి, ఒంటరిగా ఉండి దేవునితో పెనులాడినప్పుడు దేవుడు యాకోబు తొడగొట్టి మీద కొడతాడు. అతనికి ఎంత బాధ కలిగినను, ఎంత నొప్పి కలిగినను దేవుని మాత్రం ఏమాత్రం విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించే వరకు ఆయనను గట్టిగా పట్టుకుంటాడు. కాబట్టి యాకోబు కూడా దేవుని గద్దింపునకు లోబడతాడు. ఆయన శిక్షను తృణీకరించకుండా ఆయన శిక్షకు లోబడతాడు. కాబట్టి ఇశ్రాయేల్ దేశమునకు ఆయన పేరు పెట్టబడింది. దేవుడు యాకోబును కూడా ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తాడు. కాబట్టి ఆయనే గాయపరిచి ఆయనే గాయములు కడతాడు. అంతేకాదు, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి మనకు ఏ గాయము తగిలినా, ఏ బాధ కలిగినా ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి మనము దిగులు చెందక, భయపడక, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన గద్దింపునకు మనం లోబడాలి, ఆయన శిక్షకు మనం లోబడాలి. ఆయనే గాయపరుస్తాడు, ఆయన్నే స్వస్థపరుస్తాడు, ఆయనే తన గాయములను కడతాడు. ప్రతిదినము దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము పాపంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన మార్గంలోనే ముందుకు సాగాలని
ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను.